హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్. ఈ రోజు వీడియోలో కుట్టిన డ్రెస్ కి భుజాలు జారితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. కుట్టిన డ్రెస్ కి ఇలా భుజాలు జారితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం డ్రెస్ ని రివర్స్ చేసుకుందాం. ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా కిందికి పావించు కిందికి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని ఇలా కలిపేసుకోండి. అలాగే ఇటువైపున పావించు కిందికి ఎక్కువ మార్కింగ్ చేసుకోకండి. ఇటు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, ఈ హ్యాండ్ జాయింట్ సైడ్ ఇటు ½ ఇంచ్ అట్లా మార్కింగ్ చేసుకుంటే ఇటు పైకి లేచినట్టు వస్తుందండి. ఫినిషింగ్ అస్సలు బాగోదు. ఇలా ½ మార్కింగ్ చేసుకొని ఇలా ఈ షోల్డర్ జాయింట్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ లోకి ఇలా కలిపేసుకోండి. మనం మార్కింగ్ వేసుకున్న విధంగా స్టిచ్ వేసుకుందాం. ఇలా ½ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇటువైపున సేమ్ అలాగే స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకున్నారంటే షోల్డర్ జారే ప్రాబ్లం కొంతవరకు తగ్గుతుందండి. ఇలా షోల్డర్ కి జాయింట్ వేసుకున్న తర్వాత షోల్డర్ జారకపోతే ఓకే. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా జారుతున్నట్లయితే ఇలా బ్యాక్ పార్ట్ ఇలా బ్యాక్ సైడ్ న ఈ చంక రౌండ్ ఉంది కదా, ఈ చంక రౌండ్ ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకోండి. అలాగే ఈ కట్స్ ఉన్నాయి కదా, ఈ కట్స్ దగ్గర నుంచి ఇలా పైకి 2 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకోండి. అలాగే ఇటువైపున ఇక్కడ నుంచి 2 ఇంచులకి, అలాగే ఈ కట్స్ దగ్గర నుంచి 2 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఈ మార్కింగ్స్ ని ఇలా కలుపుకోండి. అలాగే ఈ మార్కింగ్స్ ని ఇలా కలుపుకొని ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా ఈ షోల్డర్ జాయింట్ కి మధ్యలో ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మనం డాట్ బ్లౌజ్లకి బ్యాక్ సైడ్ న డాట్ స్టిచ్ వేసుకుంటాం కదా, అలా వేసుకోవాలి. అలాగే ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ మధ్యలో ఇటొక ½ ఇంచు, ఇటొక ½ ఇంచు, ఇక్కడ కొంచెం ఇలా కలుపుకుంటూ ఇక్కడ ½ ఇంచుకి కలిపేసుకోండి. అలాగే ఇక్కడ ఇలా కలిపేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న విధంగా స్టిచ్ వేసుకోండి. ఇలా ఇటొక ½ ఇంచు, ఇటొక ½ ఇంచు, ఇక్కడ నుంచి ఇలా కొంచెం ఈ మార్కింగ్ ఇలా కలుపుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకుందాం. ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ½ ఇంచు కంటే తక్కువ ఖర్చు ఉండాలి. ఈ మధ్యలో వచ్చేసరికి ½ ఇంచు.
ఇలా కలిపేసుకోవాలి. ఇలా డాట్ లాగా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇటువైపున సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నారనుకోండి, భుజాలు జారే ప్రాబ్లం ఉండదండి. ఇలా బ్యాక్ సైడ్న ఇలా డాట్ లాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత భుజాలు జారే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత కూడా భుజాలు జారితే ఇలా ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసుకోండి. ఇక్కడ నుంచి 2 ఇంచులకి, అలాగే ఈ కట్స్ దగ్గర నుంచి ఇలా పైకి 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. అలాగే ఇటువైపున ఈ కట్స్ దగ్గర నుంచి 2 ఇంచులకి, అలాగే ఈ చంక దగ్గర నుంచి ఇలా 2 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్స్ ని ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఈ షోల్డర్ మధ్యలో ఇలా ఇలా 1/2 ఇంచుకి అటు ఇటు మార్కింగ్ వేసుకొని ఇటువైపున కూడా అలానే మార్కింగ్ వేసుకోండి. భుజాలు ఎక్కువ జారుతుంటే ఇలా చేయండి. ఇలా 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ వేసుకొని సేమ్ మనం బ్యాక్ పార్ట్ లో ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, అలాగే ఇటువైపున కూడా అలానే ఫ్రేమ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్నారనుకోండి, భుజాలు జారే ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ బ్యాక్ పార్ట్ వేసుకున్న తర్వాత కూడా భుజాలు జారితేనే ఈ ఫ్రంట్ పార్ట్ లో డాట్ వేసుకోండి. ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నట్లయితే ఇలా సరి చేసుకోండి. 100% తగ్గుతుందండి భుజాలు జారే ప్రాబ్లం. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.